ఫిరాయించిన తెలంగాణ ఎమ్మెల్యేల తీర్పు నేడే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై నేడు తుది తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలాలైన అనర్హ పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పటికీ పలుమార్లు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇరువైపుల వాదనలు ముగిసిన అనంతరం తీర్పుని నేటికి రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుదీర్ఘంగా జరిగిన వాదనలు స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన స్పీకర్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రీజనబుల్ టైం అంటే 228 వరకు వేచి చూడాలి అని అభిషేక్ మను సింఘ్విని ప్రశ్నించిన సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది. సుప్రీంకోర్టు తీర్పుపై 10 మంది ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠ ఉదయం 10:30 కోర్టు ప్రాంగణం కాగానే తీర్పును వెల్లడించనున్న సుప్రీంకోర్టు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పరిగి శ్రీనివాస్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, కడియం శ్రీహరి, దానం నరేందర్, తెల్లం వెంకట్రావు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.